విద్యావంతులందరినీ, గ్రాడ్యుయేట్స్ను, టీచర్స్ని అందరినీ మీ ద్వారా ఓట్లు అడుగుతందుకు వచ్చినాం. కానీ కేవలం రాజకీయాల ఏదో పోస్ట్ వస్తుంది, ఒక సీట్ వస్తుందని కాదు. ఇది దేశాని కొరకు, రాష్ట్రాని కొరకు ఒక డైరెక్షన్లో తీసుకుపోతున్న మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం కొరకు మేము వచ్చినాం ఇక్కడికి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు తెలంగాణలో అందరూ నిర్ణయానికి వచ్చిండ్రు. ఇంతకుముందు నా పార్టీని చూసిండ్రు, ఇప్పుడు నడిపిస్తున్న అధికార పార్టీని చూసిండ్రు. అందరు రెండు పార్టీల మీద నమ్మకం పోయింది తెలంగాణ ప్రజలకు. ఒకటే ఒక మార్గము, అభివృద్ధి, ముందుకు వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ఉంటుందని. అందులో ఆ దారిలో మొట్టమొదటి అడుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవడము అని మేము నిర్ణయానికి వచ్చినాం, ప్రజలు కూడా నిర్ణయానికి వచ్చిండ్రు. ఎంతోమంది వేరే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అసలుకు క్యాండిడేట్సే పెట్టలేదు. టీచర్స్ ఒకటే ఒక గ్రాడ్యుయేట్స్కు తప్ప వాళ్ళకి టికెటే ఇవ్వలేదు. అంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసినట్టు. మా గెలుపు ఖాయము, కానీ మెజారిటీ ముఖ్యం. ఎందుకంటే యావత్ తెలంగాణ విడదీస్తందుకు కుల, ప్రాంత, మత ఎన్నో విధానంగా ఎంప్లాయీస్, రైతులు ఇవన్నీ ఎన్నో తీర్ల విడదీస్తందుకు ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అందరికి కూడా తెలిసింది, నేషన్ ఫస్ట్ అని ఒకటే ద్వారాల తీసుకుపోయేది మోడీ గారని. నేషన్ ఫస్ట్ అంటే అన్ని రాష్ట్రాలు ఫస్ట్ ఉంటేనే నేషన్ ఫస్ట్ అవుతుంది. అయితే మొన్న చేసిన బడ్జెటే కానీ, లేకుంటే ఇంతకుముందు 4-5 రాష్ట్రాల ఎలక్షన్స్ వల్ల కానీ, లేకుంటే వాళ్ళ మాట్లాడే పద్ధతి కానీ, ఇవన్నీ భారతదేశ ప్రజలు చూసిండ్రు. వాళ్ళకు కూడా తెలంగాణనే కాక యావత్ భారతదేశంలో న్యూ రిసర్జెన్స్ ఆఫ్ బీజేపీ మోడీ అని, అంటే 2014 ఎట్లా వచ్చిందో మళ్ళోసారి ఒక మోడీ బీజేపీ వేవ్ మొదలవుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో కానీ, హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, మొన్నైనా ఢిల్లీ ఎలక్షనే కానీ, ఇవన్నీ కఠినమైన ఎలక్షన్స్ అనుకున్నారు బీజేపీకి. కానీ ఇంత సులభంగా ఇంత పెద్ద లీడ్ వచ్చిందంటే ప్రజలు ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు కూడా బీజేపీ మీద నమ్మకం వచ్చింది, మోడీ గారి మీద నమ్మకం వచ్చింది. ఎందుకు దేశం అణిగిదొక్కాలని ఎన్నో విదేశ శక్తులు చూస్తున్నాయి. అటు జేఎన్కే వేరే ఉండాలి, ఇటు ఖలిస్తాన్ వేరే ఉండాలి, అటు మణిపూర్ వేరే ఉండాలి. ఇవన్నీ మన విదేశీయులు చేస్తే పర్వాలేదు, కానీ మన దేశంలో ఉన్న శక్తులే కొన్ని విదేశ శక్తులతో కలిసి దేశాన్నే విడదీస్తందుకు తయారైన కొందరు పార్టీలని అందరికీ నమ్మకం వచ్చింది. దేశాన్ని ఐక్యత ఉంచేందుకు కేవలము మోడీ ఇంకా బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అది. బీజేపీలో ఏ కార్యకర్తను అడుగు, మీ సిద్ధాంతం ఏంటంటే జాతీయవాదం అంటారు, నేషన్ ఫస్ట్. వేరే పార్టీల లీడర్లు అడగని మీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళకి తెలియదు. అందుకే బునియాద్ నుంచి ఒక నమ్మకం వచ్చింది బీజేపీ మీద. ఇది ఒకటే ఒక పార్టీ, అదే సిద్ధాంతంతో, అదే డైరెక్షన్ తోటి నడుస్తున్నది 2014 నుంచి. ఆ డైరెక్షన్లోనే ఇంకో అడుగు ఈ మొన్నైన బడ్జెట్. ఎందుకంటే ఎంతోమంది పేదరికాన్ని నుంచి పైకి తెచ్చింది భారతదేశంలో. ఎంతోమంది, కోట్లాది మంది పేదరికం నుంచి పైకి వచ్చిండ్రు. ఈ రోజుల్లో ఏ గ్రామానికి పోయినా, 10 ఏళ్ల కింద ఏ గ్రామానికి పోయినా 10 మందికి బ్యాంక్ అకౌంట్లు ఉండేది. మ్యాక్సిమం మా అంటే 10 మోటార్ సైకిల్ ఉన్నది. ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా కూడా ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నది. 10 మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో ఇప్పుడు 400 మోటార్ సైకిల్ ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి. ఇవన్నీ 10 ఏళ్ళలో నడిచినాయి. నిజంగానే ఆర్థికంగా అంటే ఏదో 10వ స్థాయి నుంచి ఆర్థికంగా 5వ స్థాయికి తీసుకుపోయిందంటే అది ఎక్కడనో అంతర్జాతీయ స్థాయి. కానీ మన అభివృద్ధి గ్రామాలలో కూడా చూస్తున్నాం. పేదలను ఆదుకుంటలేరు, పేదలను ఆదుకుంటారని పేదలను కూడా ఆదుకున్నారు. తర్వాత మిడిల్ క్లాస్ అంటే ఈ బడ్జెటే చూసిండ్రు. ఈరోజు ఓటేసినోళ్ళు, రేపు 27 నాడు ఓటేసిన వాళ్ళు అందరికీ కూడా శాలరీడ్ క్లాసే. వాళ్ళని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు చూడండి, శాలరీడ్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ను పట్టించుకున్నది మోడీ ప్రభుత్వం మాత్రమే. 12,75,000 ఆమ్దాని వరకు ₹1 ట్యాక్స్ కట్టనవసరం లేదు. అంటే ఒక్కొక్కరి మిడిల్ క్లాస్ జేబుల దాదాపు 70,000 నుంచి ₹1,00,000 జేబుల వేసినట్టు మోడీ గారు. కానీ ఇది సంఖ్యల గురించే కాదు. ఎందుకంటే వాళ్ళ ఆశలు ఎన్నో ఉంటాయి.
సాలరీడ్ క్లాస్, మిడిల్ క్లాసు, ఎడ్యుకేటెడ్, వాళ్ళకి బిజినెస్ ఉండయి, పెద్ద భూస్వాములు కారు, వాళ్ళకు రైతు బంధు పనిచేయదు, ఇది పనిచేయదు. వాళ్ళ ఆశయం ఉంటుంది, ఇంత సంపాదిస్తే ఖర్చుల కొంగ ఇంత మిగిలితే రేపు ఒక ఇల్లు కొరకు ఇన్స్టాల్మెంట్ కట్టవచ్చు, ఓ ప్లాట్ కొనవచ్చు. కానీ అన్నిట్లో ముఖ్యం ఏంటంటే వాళ్ళ జీవితాలలో వాళ్ళ పిల్లలు బాగుపడాలంటే వాళ్ళకు ఎడ్యుకేషనే ఒక మార్గం. వాళ్ళ జీవితాలు మంచిగా కావాలంటే వాళ్ళకి సంతృప్తి ఎప్పుడు ఉండాలంటే వాళ్ళ పిల్లలు డైరెక్షన్లో పడతాయి. చాలా వాట్లలో అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇస్తున్నారు. ఎన్నో వాట్లల్లో కొనుగోలు బడ్జెట్లల్లో కొనుగోళ్ళల్లో అందరు మాట్లాడారు తెలంగాణకి ఏం తెచ్చిండ్రు. అన్నిట్లో ఎక్కువ కొనుగోలు, వరి కొనుగోలు తెలంగాణ నుంచి 23-24 వేల కోట్లు ప్రతి ఏడాది కొంటుంది. అంటే అక్కడ వరి అవసరం లేదు. ఎందుకంటే ఆడున్న FCI గోడౌన్లు సరిపోతలేవు. వరి దేశవ్యాప్తంగా మనం తినేదానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ కొనేది ఎందుకంటే మన తెలంగాణ రైతులను ఆదుకుంటేందుకు 24 వేల కోట్లు.